పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ దీవించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 49వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యేసయ్యకి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్యం భాగంలో నుంచి ప్రభు ఈ ఉదయకాలం నీతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? యోసేపు గురించి యాకోబు పరిశుద్ధాత్మ ద్వారా అంత్యదినాల్లో జరిగేవి చెబుతానని పిలిచి ఆత్మవశుడై ప్రవచిస్తున్నాడు ఒక్కొక్కరి మీద. సడన్ గా యోసేపు వంతు రాగానే నీవు ఫలించేడి కొమ్మ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓట యొద్ద ఫలించడి కొమ్మ అన్నాడు. చాలా మంది ఎండిపోయిన కొమ్మల్లాగా ఉన్నారు. చాలా మంది ఓట లేని కొమ్మల్లాగా ఉన్నారు. చాలా మంది జీవితంలో సక్సెస్ లేక జీవితం అంతా వేసారిపోయి నలిగిపోయి కన్నీళ్లు అన్నపానాలు లేక అలమటించే వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటి? ఎందుకు యోసేపు కొమ్మ ఫలించింది? ఎందుకు యోసేపు కొమ్మ ఆశీర్వదించబడింది? తన 12 మందిలో ఘనతకు కీర్తికి పాత్రుడుగా ఎందుకు ఎంచబడ్డాడు? చిన్న వయసులోనే ఆ దర్శనాన్ని చూశాడు. చిన్న వయసులోనే భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆ దర్శనాన్ని చూశాడు. నా ప్రభు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న తండ్రి ఎవరో తెలుసా? నిన్ను ఫలింపు చేయాలని కోరుకుంటున్నా. అందుకనే ఏదైనా తోటలో ఫలించుడని మొదట చెప్పాడు. ఇక్కడ యోసేపుకి ఫలించని కొమ్మ అని వచ్చింది. అదే ఫలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఫలించుడి, తండ్రి మహిమ పొందుతాడని చెప్పాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. ఇది మొదలుకొని యోసేపులాగా నువ్వు ఫలించి ఐగుప్తు దేశంలో ప్రధానుడిగా అవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల్లో రాయబడి ఉంటుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకొనుటే. పరాయి దేశంలో యోసేపు పొతీఫర్ భార్య అతని గాడి మీద కన్ను వేసి ఇబ్బంది పెట్టి కలవరం పెట్టాలనుకున్నప్పుడు పాపమునకు దూరముగా పారిపోయాడు. ఇందును బట్టి అతగాడు దేవునికి భయపడు వాడని మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? నా దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి ఇష్టం లేదని ఆ దర్శనాన్ని మనసులో పెట్టుకొని పరిశుద్ధత కలిగి బ్రతికాడు. ఆ పరిశుద్ధత ఉండడానికి అతని దర్శనం, ఆ దర్శనం రావడానికి భయభక్తులు. లింక్ అండి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. వాక్యం తండ్రి మాటలు విన్నాడు, విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో దర్శనం వచ్చింది. ఆ దర్శనం కొరకు పాపాన్ని ద్వేషించాడు. ఆ పాపాన్ని ద్వేషించడానికి తన గుండెల్లో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు నా దేవుని భయము భక్తి కలిగి ఉంటే యోసేపులాగా నీవు కూడా ఫలించడి కొమ్మగా, ఓట యొద్ద ఫలమే, బయటికి వెళ్ళిన ఫలమే, లోపలికి వచ్చిన ఫలమే, వ్యాపారంలో ఫలమే, ఉద్యోగంలో ఫలమే, అల్లుడు ఫలమే, కూతురు ఫలమే, పిల్లలు ఫలమే, ఫలాలు ఫలాలు ఫలములతో ఆత్మ వరములతో నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఫలము నీకు కలగాలంటే మీరేం చేయాలో తెలుసా? భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అప్పుడు ఈ ఫలాలు, యోసేపు లాంటి దీవెనలు మీ కుటుంబం మీదకి నిలిచి ఉండునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, యోసేపు లాంటి ఫలించే కృప నాకు మాకు, ఆ భయభక్తులు, పరిశుద్ధత, పాపాన్ని ద్వేషించే కృప దయచేయమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.